ఇప్పుడు నేను ఓడిపోవాలి. నటరాజస్వామి, గురువు గారు, అమ్మా, గెస్ట్గా వచ్చిన పెద్దలందరూ నన్ను క్షమించాలి. గొంతు మంటగా ఉంది. నేను పాడలేకపోతున్నాను. నన్ను క్షమించండి. పద్మావతి, ఏమైంది? నన్ను దగ్గమ్మ, గొంతు మట్టుగా ఉంది, పాడలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. పోటీదారులకు పాటలు ముగిశాయి. ఇప్పుడు న్యాయ నిర్ణేతలు విజేతల్ని నిర్ణయించడానికి వారిలో వారు చర్చించుకొని నిర్ణయించుకునే హక్కు ఉంది. దయచేసి ఆ పక్కనున్న గదిలోకి వెళ్ళొచ్చు. విజేతల్ని ప్రకటించవలసిందిగా రంగాచారి గారిని కోరుతున్నాము. రంగాచారి గారు, చెప్పండి. దామిని. మేడం, ఇక్కడికొచ్చావేంటి పద్మావతి? ఇక్కడికి రావడం తప్పు. తెలుసు, కానీ తప్పకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ నిర్ణయం మీద ఒక జీవితం, దాని భవిష్యత్తు, ప్రాణం ఆధారపడి ఉన్నాయి. నిన్ను విజేతగా ప్రకటించమని అడగడానికొచ్చావా? కాదు,
దామిని. దామినిని విజేతగా ప్రకటించమని మిమ్మల్ని ప్రాధేయపడ్డానికొచ్చాను. నాకు నా ప్రాణం కన్నా, సంగీతం కన్నా మా బావంటేనే నా ఇష్టం. నేను నేర్చుకున్న సంగీతం అందర్నీ అలరించాలి. నా భవిష్యత్తు సంగీత సేవలోనే గడపాలి అంటే బావ కోరుకున్నది బావకి దగ్గర చేయాలి. అప్పుడే బావ సంతోషపడేది. అందుకే దామినిని తప్ప ఎవరిని విజేతగా ప్రకటించినా బావ బాధపడతాడు. ఆ బాధ నేను చూస్తూ భరించలేను. బలవంతంగా మరణానికి దగ్గర కావాల్సి వస్తుంది. వద్దు పద్మావతి, అలా మాట్లాడటం ధర్మం కాదు. అయినా ఒక ప్రాణం, అదే సంగీతాన్ని ఉద్ధరించాలన్న నీ కోరికని మన్నిస్తున్నావు. నువ్వు క్షేమంగా ఉండాలమ్మా. 10 కాలాల పాటు నువ్వు సంగీత సేవ చేయాలమ్మా. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. పద్మావతికి కథ రావాల్సింది. ఏ సంస్కారం లేని ఈ పిల్లకొచ్చింది. ఇదెలా సాధ్యమైంది? ఏమైంది నీ తెలివి? నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. సంగీత విద్వాంసులంట, విద్వాంసులు. ఈ మాత్రం దానికేనా? ముఖ్య అతిథి శ్రీమతి శివపార్వతి గారిని విజేతకి బహుమతి రొక్కం, జ్ఞాపికని బహూకరించవలసిందిగా కోరుతున్నాం. ఏదో అన్నారు, విద్వత్తుకు వినయం కావాలి అని. మరి నేనెలా గెలిచా? ఏంటి వాసన వస్తుందా? చి, సిగ్గులేదు ఆ మాట చెప్పటానికి. ఇందాక మీరే అన్నారుగా, తప్పు చేసుకున్న ఒప్పుకున్నట్టే ఏదో ఉండాలి అని. నా మాట నాకే అప్పచెప్తున్నావా? బాకీ పడ్డం నాకు నచ్చదు. పద్మావతి పాడలేకపోయింది కాబట్టి నువ్వు ఆమోదించావు. ఇప్పుడు మహావృక్షంలా నిలబడ్డావు. దాని మీద అభిమానం ఉంటే మీ దగ్గర ఉంచుకోండి. నన్ను తక్కువ చేస్తే బాగుండదు. నేను నోరు తెరిస్తే నీ బతుకేమవుతుందో తెలుసా? నీ గెలుపు రద్దు చేస్తాను. ప్రతిభకు వ్యక్తిగత అలవాటుకు సంబంధం లేదు. తమరు నోరు తెరిస్తే నా గెలుపు రద్దు చేస్తే సమస్త పరువు పోతుంది. ఒక దారం తెగిపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ సంస్థ నుంచి కళాకారులు ఎంతో మంది వస్తున్నారు. ఒక్కసారి ఈ సంస్థకు చెడ్డ పేరొస్తే కళాకారులకు ఎదిగే చోటుకు సమస్త గౌరవ మర్యాదలకు విలువిచ్చి నేను వదిలేస్తున్నాను. కానీ ఈ గెలుపు గెలుపు కాదు. సంగీత ప్రపంచమే జయించానని అహంకారానికి పోకు. నువ్వు పతనమైపోతావు. అయ్యి తీరుతావు. మళ్ళీ మళ్ళీ పోటీ పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీకు సలహాలిచ్చే అవకాశాన్ని కూడా రానివ్వనులే.
తప్పు చేసావు పద్మావతి. నువ్వెందుకు పాడలేకపోయావో, ఇదెందుకు గెలిచిందో ఆ మాత్రం తెలుసుకోలేని దాన్ని కాదు. కానీ నీ సంస్కారం తప్పు చెయ్యవు అని చెప్తుంది. ఆ సంస్కారానికి విలువిచ్చే ఇక్కడి నుంచి వెళుతున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన మీరందరికీ వందనాలు. మూర్తిగారు, రంగాచారి గారు, ఇక నాకు సెలవివ్వండి. వెళ్ళిరండమ్మా. Yes! I won! తప్పు చేశావనిపిస్తుందమ్మా. తప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం ఇచ్చావు. సమస్యలో మౌనంగా ఉంటే సమాజానికే నష్టం. ఆ స్వరం అపశృతి చలామణిలో పెడితే సంగీతానికే నష్టం. దాని గెలుపులో ఏదో మతలబుంది. నువ్వు పోటీలో నిలబడకపోవడానికి ఏదో కారణం ఉందనిపిస్తుంది. మళ్ళీ దాన్ని గెలవనివ్వకు. నీ స్థానం నువ్వే చేతులారా జార విడుచుకోకు. నాకు పద్మావతి అంటే ఇష్టం లేదు. పద్మావతిని పెళ్లి చేసుకోవడం జరగని పని. నాకు దామిని అంటే ఇష్టం. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. ఐ హేట్ పద్మావతి. ఐ హేట్ పద్మావతి. పొరపాటు పడ్డాను, చాలా పొరపాటు పడ్డాను బావా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎంత సంతోషపడ్డానో అంత దారుణంగా మోసపోయాను. నీ మనసులో నేనున్నానని భ్రమపడి పొంగిపోయాను. నువ్వు రాసిన లవ్ లెటర్ నాకేనని అది ఎన్నిసార్లు చదువుకొని మురిసిపోయానో నాకే తెలుసు. ఏమిటే నీ కళ్ళ నిండా నీళ్ళేమిటి? కళ్ళనీళ్ళా? పద్మావతి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలేదమ్మా, ఉల్లిపాయలు కోస్తున్నాను కదా, అందుకే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. పాటల్లో ఓడిపోయానని బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదూ? అయ్యో అదే లేదమ్మా. లేదమ్మా అనగానే ఈ అమ్మ నమ్మేస్తుందనుకున్నావా? కారణం ఏదో ఉంది. ఎవరికో భయపడి తగ్గావని నాకనిపిస్తోంది. అమ్మా అలాంటిదేం లేదమ్మా, వదిలేసే. ఏడుస్తూ ఏమీ లేదు వదిలేండి అంటావేంటమ్మా? అసలు ఓడిపోవడానికి కారణమేంటి? నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. గొంతులో స్వరాలు సరిగా పలకలేకపోయాను. గొంతు జీరపోయినట్టయింది. నువ్వెన్నైనా చెప్పవే, ఇందులో ఏదో మతలబుంది. ఎంత పెద్ద రాగాన్నైనా స్వరం జలజల పారేటట్టు రాగం ఆలపిస్తావే, అటువంటిది నువ్వు పాడలేకపోవడమేమిటి? పాట పాడడానికి గొంతుంటే చాలదు మమ్మీ.
జీవం ఉండాలి, మనసుండాలి, అనుభవిస్తూ పాడాలి. గెలుపు ఓటమిదేముంది? వదిలేయండి. నిజం చెప్పవే, అసలేం జరిగింది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నీ కళ్ళు అమ్మని మోసం చేయలేవే. అమ్మా, ఊరికే విసిగించుకో. ఏమీ జరగలేదు, ఇంక మర్చిపోండి. ఎస్, ఐ వాన్. ఏమండి, కాఫీ. అంతా అయోమయంగా ఉందండి. చిల్లకి అందట్లేదు. దేని గురించి నువ్వు అనేది? మిమ్మల్ని మించి పాడగలిగే ఆ పద్మావతి పాటల పోటీల్లో ఓడిపోవటమేంటి? తూ అంటే తా తెలియని ఆ దామిని గెలవటమేంటి? నాకు అదే బాధగా ఉంది. అంచనాలకందని తీర్పొచ్చింది. వచ్చిన జడ్జీలు నిష్ణాతులే, కానీ ఎక్కడో తేడా అనిపిస్తోంది. పొరపాటు ఏమన్నా జరిగిందా అని ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఆ విషయం గురించి అంతలా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్నగారు. ఒక గమకం తేడా వచ్చినా ఒప్పు గెలుస్తుంది, తప్పు ఓడిపోతుంది. గెలుపోటములు కొలమానాలు కావు, అవి శాశ్వతం కూడా కాదు కదా. నమ్మలేకపోతున్నాన్రా, అనుమానం వస్తోంది. జడ్జిల్నే అనుమానిస్తారా నాన్నగారు? తీర్పిచ్చింది వాళ్లే కదా. వాళ్ళ తప్పేమీ లేదు నాన్నగారు. నన్ను మించిన వాళ్ళు లేరన్న అహం పద్మావతిని ఓడించింది. వినయం విధేయత గెలిచింది. మీకు తాబేలు కుందేలు కథ తెలుసు కదా. అలాగే మన పద్మావతి తనకి అంతా వచ్చిన అహంకారంతో సాధన చేయడం నిర్లక్ష్యం చేసింది. దామిని గెలవాలి, గురువుగారికి పేరు తీసుకురావాలని సాధన చేసింది. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పద్యం ఉంది కదా. పద్యాలు పాటల గురించి నువ్వు చెప్పకురా. పోటీలో ఉన్న వాళ్లలో 100కు 100% పద్మావతి అర్హురా. పద్మావతి మీ శిష్యురాలు కాబట్టి అలా అంటున్నారు. దామిని కూడా మీ శిష్యురాలే కదా. తనకి బహుమతి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? రే శ్రీనివాసు, పద్మావతి గెలవలేదని నీకేం బాధగా లేదా? ఆ ఉంది. అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ ఏమి చేయగలం? రేయ్, నువ్వు 100 చెప్పరా. తను ఓడిపోవడం చాలా బాధగా ఉంది.